మహాత్మా గాంధీ గారు అన్నారట, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెలాంటివాడివో చెప్తా. నీ స్నేహితుని పేరేంటో, నీ స్నేహితుని వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, దాన్ని బట్టి వాట్ యు ఆర్ నేను చెప్పగలుగుతాను అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రతి మనిషి మీద తాను ఎవరి మధ్యలో సహవాసం చేస్తున్నాడో ఆ సహవాస ప్రభావం చాలా మట్టుకు ప్రతి వ్యక్తి మీద ప్రభావితం చేస్తుంది. మంచోళ్ళతో స్నేహం చేస్తే నీవు మంచివాడిగా మారటానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కువగా ఒక వ్యక్తి మీద ప్రభావితం చేసేది పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వాలు మన మీద ప్రభావితం చేస్తాయి. మహాత్మా గాంధీ గారు అంట మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైన సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఇలా అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం, నాతో కలిసి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. కొంచెం స్వరం ఎత్తాలి. నాతో కలిసి, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. రాత్రి కూడా కొంత విన్నారు, ఇంకొకసారి చెప్పండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఏమయ్యాడట? వాస్తవంగా వాడు జ్ఞానం కలిగినోడు కాదు, అంత తెలివి కలిగినోడు కాదు, కానీ జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు. ఎలా జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు? జ్ఞానులతో సహవాసం చెయ్యటాన్ని బట్టి ఈ వెర్రివాడు కూడా జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. వాక్యం అంటుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఈ మాటను ఆధారం చేసుకొని మీరు నాకు సమాధానం చెప్పండి. త్రాగుబోతులతో సహవాసం చేయువాడు, సినిమా పిచ్చోళ్ళతో సహవాసం చేసేవాడు, తిండిబోతోళ్ళతో సహవాసం చేసేవాడు. అంత మెల్లిగా చెప్పారు? అసలు సంవత్సరం బట్టి తిన్నోళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. తిన్నోళ్ళు అయితే ఆ కోళ్ళు మేకలన్నీ ఎందుకు మాయమైపోతున్నాయి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆమెన్. తిండిపోతులతో సహవాసం చేసేవాడు, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళతో స్నేహం చేసేవాడు, ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు, భక్తిహీనులతో స్నేహం చేసేవాడు, మూర్ఖులతో స్నేహం చేసేవాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీ స్నేహితులు ఎవరు? మందిరానికి వచ్చావు, ఓ 2 గంటల మందిరంలో గడిపావు, ప్రైజ్ ది లార్డ్, అయిపోయింది, ఇంటికి వెళ్తున్నావు కదా. సోమవారం నుంచి శనివారం వరకు ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేనితో స్నేహం చేస్తున్నావు? నీ భవిష్యత్తు మీద కానీ, నీ క్యారెక్టర్ మీద కానీ నీ సహవాసం బహుగా ప్రభావితం చేస్తుంది. రాత్రి కూడా చెప్పాను, బియ్యం ఉన్నాయి, బియ్యాన్ని పసుపుతో కలిపితే ఆ బియ్యం అక్షింతలు అవుతాయి. అదే బియ్యాన్ని బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసం. ఒకటే బియ్యం. ఆ బియ్యాన్ని చూడండి, పసుపుతో కలిపితే ఏమైపోయినాయి? అక్షింతలు అయిపోయినాయి. బొగ్గుతో కలిపితే తెలియదు కదా అది మనకు అంతగా. బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలపటాన్ని బట్టి పాయసపు అన్నంగా మారిపోయింది. నీవెవరితో కలుస్తావో నీ వ్యక్తిత్వం కూడా అలా మార్చబడుతుంది. ఆకాశం నుంచి కురిసే వర్షపు చినుకులు ఉన్నాయి చూసారా? చాలా స్వచ్ఛమైనవి. ఎంత స్వచ్ఛమైనవంటే, నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు వర్షం వస్తుందంటే చాలు బకెట్లు పెట్టేవాళ్ళం, ఫుల్గా బకెట్లు పట్టుకునేవాళ్ళం. ఎందుకో తెలుసా? వర్షపు నీళ్లతో గనక బట్టలు తుక్కుంటే వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు మెలమెలలాడే ఆ పాట అవసరమే లేదు. వర్షపు నీళ్లతో అంత చక్కగా బట్టలు ఉతుక్కోవచ్చు. వర్షపు నీళ్లు స్వచ్ఛమైనవి. దైవజనమా, నా వైపు చూడండి.
బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, తల్లి గర్భంలో నుంచి మనం వచ్చేటప్పుడు స్వచ్ఛమైనటువంటి వాళ్ళం. వాక్యం ఏమంటుందో తెలుసా? నరులను దేవుడైన యెహోవా యథార్థవంతులుగానే సృష్టించెను అని అంటాడు. మన అందరిని ఎలా కలుగు చేశాడు చెప్పాలి? ఎలా సృష్టించాడు? యథార్థతకు మారు పేరు కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. తంత్రగొట్టులుగా, కపటం కలిగిన వారిగా, అబద్ధికులుగా, అపవిత్రులుగా మిమ్మల్ని నన్ను దేవుడు మనల్ని పుట్టించలేదు. సో మనం ఎవరిమి? స్వచ్ఛమైన వర్షపు నీళ్ళ వంటి వారి. ఈ వర్షపు నీళ్లు బురదలో పడ్డాయి అనుకోండి, స్వచ్ఛమైన నీళ్లు మురికైపోతాయి. అదే వర్షపు నీళ్లు వేడిగా ఉన్న పెన మీద పడ్డాయి అనుకో, ఆవిరైపోతాయి. అదే స్వచ్ఛమైన వర్షపు నీళ్లు ముత్యపు చిప్పల్లో పడితే ముత్యాలుగా అవి మార్చబడిపోతాయి, ముత్యాలుగా మారిపోతాయి. ఓ వర్షపు చినుక, నువ్వు ఇక్కడ ఎందుకు మురికైపోయావు? నా దోషం కాదయ్యా, నా సహవాస దోషం. ఇక్కడి నుంచి ఎందుకు ఆవిరైపోయావు? ఇది నా తప్పు కాదయ్యా, నా సహవాసంలో ఉన్న దోషం. అడుగుతా, ఓ వర్షపు చినుక, నీవెలా ముత్యంలాగా మారిపోయావు? సహవాసపు ఆశీర్వాదం వర్షపు చినుకుగా ఉన్న నన్ను ముత్యంలాగా మార్చేసింది. బిడ్డ, నీవెప్పటికీ ముత్యంలాగే ఉండాలి. అందుకనే సహవాసాన్ని ఎన్నుకునేటప్పుడు, స్నేహితులను ఎన్నుకునేటప్పుడు, ఉద్యోగ స్థలంలో కానీ, కాలేజీలో కానీ, నీ చుట్టూతో ఉండే చుట్టుపక్కల వ్యక్తులు కానీ, ఎట్ ద సేమ్ టైం మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఓ మాట చెప్తాను, మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తిపరులేం కాదు. యేసు ప్రభు శిష్యులు 12 మంది భక్తి కలిగిన వాళ్ళ. యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మేసిన ఇస్కరియోతు యోధా కూడా 12 మందిలో ఉన్నాడు. చర్చికి వచ్చే బిడ్డలు కూడా అందరేం భక్తిపరులు కారండి. అలాగని నేను ఎవరిని భక్తిహీనులు అంటలేదు, నేను తీర్పు తీర్చట్లా. సంఘానికి వచ్చినప్పుడు కూడా దేవుడు మాకిచ్చిన సంఘంలో మంచి ప్రార్థనా పరులు ఎవరు, దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఎవరు, కూర్చున్నా లేచినా త్రోవన వెళ్తున్నా దేవుడు 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 దేవుడని, ఆ దేవుడని ప్రపంచంలో బ్రతికే ప్రజలు ఎవరు గుర్తుపట్టండి, గ్రహించండి. పెద్దలు అనేవాళ్ళు మంచి స్నేహాన్ని, చెడు స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలంట, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలంట. ఏమన్నాను నేను? అల్లా, అది పెద్దలు అన్నమాట. ఏ మాట చెప్పండి? చెడు స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలట, మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలట. దైవజనమా, మీరు బ్రతుకుతున్న ప్రతి చోట నీ ప్రక్కన నిలవబడింది ఎవరు? పదే ఎవరితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావు? నీ స్నేహితులు ఎవరు, నీ స్నేహితురాళ్ళు ఎవరు? జాగ్రత్తగా పసిగట్టు. ఒకవేళ ఆ స్నేహితుల్లో భక్తిహీనులు ఉన్నారా, వారితో పరిచయం ఎంత తక్కువ చేస్తే అంత భక్తిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు అనొచ్చాము, నాకు కంట్రోల్ పవర్ ఎక్కువండే, చుట్టూతో ఉన్న వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నా అనండిట. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ అండి, నేను గట్టిగా ఉంటాను. ఇలాంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. అందుకని అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీ నడత మంచిదే, నీ నడవడిక మంచిదే, నీ స్నేహం మంచిది కాకపోతే, నీ చెలికాడు సరైన వాడు కాకపోతే నీ మంచి నడత చెరపబడుతుంది అని దేవుని వాక్యం అంటుంది. చూడండి, దుష్ట సాంగత్యం విషయంలో దావీదు ఎంత భయపడ్డాడో. దావీదు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం, అందరు మీ బైబిల్ తెరవండి. 26వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి, పనికి మాలిన వారితో, సౌండ్ పెంచాలా, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను,
5 దుస్తుల సాంగత్యము, పెద్దగా చెప్పాలి తల్లి, ఏమన్నాడు? పెద్దగా చెప్పాలి. నాతో కలిసి చెప్పండి. దుస్తుల సాంగత్యము లేక దుస్తుల సంఘము నాకు అసహ్యం. అసహ్యం అనే పదం ఎక్కడ ఆడుతాం? ఒక మనిషి విసర్జించిన మలమూత్ర అబచ్చి అని అంటాం, చూసారా? దావీదు దేన్ని అసహ్యంగా ఎంచాడో తెలుసా? దుస్తుల సంఘాన్ని, దుస్తుల సహవాసాన్ని అసహ్యంగా ఎంచాడు. భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను అంటాడు. చూసారా? ఎవరితో సాంగత్యం చేయను అంటున్నాడు? భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఎవరు నీకు అసహ్యులు? దుస్తుల సంఘం నాకు అసహ్యులు. 4వ వచనం చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము, వేషధారుల పొందు. ఒకసారి చూడండి ఆ మాటలు ఏమంటాడు? పనికి మాలిన వారితో. అంటే పనికి మాలిన వారు అంటే పని పాట లేకుండా పచ్చిగా చెప్తా. కొంతమంది గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో వాడు కూర్చున్నా లేచిన గాలి కబుర్లు తప్ప కూటికి గుడ్డకు ఉపయోగం లేని మాటలు చెప్తాడు. ఆడిని, ఒరే పలానా చోట పలానా చర్చిలో పలానా ఆయన ఉన్నాడట కదా, ఆయన ఎట్టాటోడు అని అడిగితే గూగులమ్మ తల్లిని అడిగినా బఫరింగ్ వస్తుంది. ఈయన అడిగితే బఫరింగ్ రాదు, ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు. దైవజనమా, భక్తుడు మాట్లాడుతున్న మాట పనికి మాలిన వారితో నేను అంటే ఎవరితో సాంగత్యం చేయాలి? ఎవరితో సాంగత్యం చేయాలి? వేషధారులతో నేను సాంగత్యం చేయను. భక్తి వేషం వేసుకోకుండా నికార్సైన భక్తి జీవితం చేసే వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక భక్తిపరుడిగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పవిత్రులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక పవిత్రుడిగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమా, నీ ఆధ్యాత్మిక జీవితం మీద నీ స్నేహం చాలా ప్రభావితం చూపిస్తుంది అని ఎరిగి నీ స్నేహాల విషయంలో యేసు నామములో జాగ్రత్తగా ఉందువుగాక. బైబిల్లో యాకోబు, ఏశావులు వారు దేనితో స్నేహం చేశారో, ఆ సహవాసం వాళ్ళ జీవితాల్లో ఎంత ప్రభావితం చూపించిందో ఒకసారి చూడండి. ఆదికాండం, అందరూ ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం నాతో కలిసి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. వీరిద్దరూ ఎక్కడెక్కడ జీవిస్తున్నారు చూడండి. ఏశావేమో అరణ్యంలో నివసించేవాడట, యాకోబేమో గుడారంలో నివసించేవాడట. గుడారంలో నివసించే యాకోబు ఎలా మారిపోయాడు? సాధువులాగా మారిపోయాడు. సాధువు అంటే సాత్వికుడు. ఎందుకు సాత్వికుడిగా మారాడు? గుడారం దేనికి గుర్తు తెలుసా? దేవుని పాద సన్నిధికి గుర్తు. అంటే యాకోబు కూర్చున్నా లేచినా దేవునితో గడిపేవాడు. మన భాషలో చెప్పాలంటే వాక్యంతో గడిపేవాడు, ప్రార్థనతో గడిపేవాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో గడిపేవాడు, ప్రసవేదనతో గడిపేవాడు. 24 గంటలు దేవునితో సహవాసం చేయటాన్ని బట్టి ఆ సహవాసం చేసి 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 చివరికి ఈయన ఎలా అయిపోయాడంటే సాధువుగా మారిపోయాడు. మీకు తెలుసా, ఆకాశం క్రింద భూమికి పైన ఒక సాధువు ఉన్నాడు. ఆ ఒక్క సాధువే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకొచ్చి నా కాడిని ఎత్తుకొని నేర్చుకొనుడి అంటాడు. అంటే ఈ సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు సాధువు ఎవరయ్యంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారు సాధువు కదా. మిమ్మల్ని అడుగుతా, యాకోబు కూడా ఏమయ్యాడు? కొంచెం గట్టిగా చెప్పాలి రా తల్లి. యాకోబు కూడా ఏమయ్యాడు?
ఎందుకు సాధువు అయ్యాడు? సాధువుతో స్నేహం చేశాడు గనుక ఈయన సాధువు అయ్యాడు. యాకోబు ఉన్నాడే సాధువు, ఏశావు ఉన్నాడే క్రూరత్వం కలిగిన వాడిగా అయ్యాడు. క్రూరత్వం ఎందుకు క్రూరత్వం కలిగిన వాడిగా మారిపోయాడంటే, ఏశావు ఎక్కడ నివసించేవాడట? అరణ్యంలో ఎవరుంటారు అమ్మా? క్రూర మృగాలు ఉంటాయి. ఆ క్రూర మృగాల మధ్యలో తిరిగి చివరికి ఏశావు కూడా ఒక క్రూర మృగం అయ్యాడు. బిడ్లరా, సాత్వికం కలిగిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక సాత్వికుడు అవుతావు. దీనత్వం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక దీన మనస్సు కలిగిన దానిగా మారిపోతావు. మంచితనం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక మంచితనానికి మారుపేరుగా ఉంటావు. అద్దు అదుపు లేకుండా మాట్లాడే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే, గర్విస్తులతో నువ్వు స్నేహం చేస్తే, క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక క్రూరురాలిగా మారిపోతావు. వింటున్నారు ఈ మాట? వినండి. పరిసరాల ప్రభావం మనుషుల మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో చెప్తా. ఒకప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతంలో ప్రత్యేకంగా తూర్పుగోదావరి ప్రాంతంలో ప్రజల భాష చాలా చక్కగా ముద్దొచ్చేటట్టు ఉంటుంది. వాళ్ళు ప్రతి మాటకి ముందు ఆయ్ బాగున్నారండి, ఆయ్ బాగున్నారండి, ఆయ్ బాగున్నారండి, ఆయనే మాట వాడకుండా ఏ పదం స్టార్ట్ చేయరు. ఇప్పుడు తండ్రి ఆయ అన్నాడు, కొడుకేమంటాడు? రే నువ్వు ఆయను అని తండ్రి ఏమన్నా నేర్పాడా? నేర్పాల్సిన అవసరంలో విని వాడు కూడా ఆయ అంటాడు. సరే కొడుకు అన్నాడు, తర్వాత పుట్టే మనవడు ఓయ్ అంటాడా? ఓయ్ అనడు. ఏమంటాడు చెప్పండి? నేనంట తాత కానీ తండ్రి కానీ మనవడికి నేర్పారా? రే మాటకు ముందు ఆయను హాయ్ బాగున్నారా అనను అని ఏమన్నా నేర్పారా? నేర్పాల్సిన అవసరం లేదు. సాధువులతో స్నేహం చేసేవాడు సాధువు అవుతాడు. సంస్కారవంతులతో స్నేహం చేసేవాడు సంస్కారవంతుడు అవుతాడు. సంస్కారం లేని వాడితో స్నేహం చేసేవాడు సంస్కారహీనుడిగా మిగిలిపోతాడు. నా జీవితంలో ఒక అనుభవం చెప్తాను. అలాగని గుంటూరు భాష నేను అంతేం తప్పు పట్టను, కానీ నేను పుట్టి పెరిగింది అక్కడ. పాలిటెక్నిక్ అడ్మిషన్ కొరకు నేను కాకినాడ వెళ్ళాను. 3 రోజులు కాకినాడలో ఉండాల్సిన పరిస్థితి. ఆ ఉన్న హాస్టల్లో అందరూ ప్రతి మాటకి హాయ్ బాగున్నారండి, హాయ్ బాగున్నారండి ఈ మాట అంటాం. సహజంగా నా భాష ఇప్పుడు బాగున్నావా ఇది నా భాష. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కదిలించినా అండి అనకుండా మాట ముగించరండి. హాయ్ బాగున్నారండి అని అంటూ ఉండేవాళ్ళు. 3 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు తర్వాత 4వ రోజు మా అన్న వచ్చాడు. ఎరా తిన్నావా అన్నాడు. హాయ్ తిన్నానండి అన్న. ఆయన నా వైపు చూసి ఈడెవుడురా రే ఏమిరా తిన్నావా అంటే హాయ్ తిన్నానండి. ఏమిరా హాయ్ అంటున్నావు? సహవాసం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వచ్చిండు పోయిండు అంటారు చూసారా? ఇప్పుడు మన మెదక్ ప్రాంతానికి రండి, చూడండి. ఆ ప్రాంతంలో వంకాయని ఏమంటారో తెలుసా? అంకాయ అంటారు. వచ్చాను అనరు, వచ్చాను అంటారు. వింటారా? అది ఎందుకు అట్లా అంటారు చెప్పండి? చుట్టూతో ఉన్న పరిసరాలు నీ మీద ప్రభావితం చూపిస్తాయి. బిడ్డ, ఎప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో స్నేహం చేయటం నేర్చుకో. వాక్యంతో స్నేహం చేయటం నేర్చుకో. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో దేవునితో సహచర్యం చేయటం నేర్చుకో. దేవునితో స్నేహం చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? సాక్షాత్తు దేవుని వంటి దానిగా నువ్వు మారిపోతావు. దేవుని వంటి వాడిగా నువ్వు మారిపోతావు. వాక్యం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మేబీ 1 కొరింథీ అనుకుంటా. చూడండి ఒకసారి. అందరూ మీ బైబిల్ తెరవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. 16-17 వచనాలు నాతో కలిసి మాటలు చెప్పండి. వేశ్యతో కలుసుకున్నవాడు
దానితో ఏకదేహమై ఉన్నాడు అని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలనే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఒకసారి చూడు, ఎంత ఖరీదైన మాట చూడండి. వేశ్యతో కలుసుకున్నవాడు ఏమైపోయాడట? వేశ్యతో ఏక శరీరం అయిపోయాడు. ఆ తల్లి ఎంత చెడ్డదో వీడు కూడా అంత చెడ్డోడైపోతాడు అని వాక్యం ఉంటుంది. అంటాడు అపోస్తుడైనటువంటి పౌలు వారు, ఎంత ఖరీదైన మాట అంటాడో తెలుసా? అటువలనే 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 ప్రభువును కలుసుకునేవాడు ప్రభువుతో ఏకాత్మైపోతాడట. ఏమైపోతాడు అంటే ప్రభు ఎట్టివాడో ప్రభువును కలుసుకున్నవాడు కూడా అట్టివాడిగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ బైబిల్ ఇచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? 1+1 ఎంత అంటే 2 అంటారు. కానీ బైబిల్ ఇచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? 1+1 పెద్దగా చెప్పాలి. 1+1 1. నువ్వు పరిశుద్ధుడైన ఆ 1తో నువ్వు స్నేహం చేస్తే ఎవరా పరిశుద్ధుడు? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కూర్చున్నా లేచిన సంఘంతో స్నేహం చేయాలి. చేసిన దానికంటే భక్తి కలిగిన వాళ్ళతో స్నేహం చేయాలి. వాళ్ళతో స్నేహం చేసిన దానికంటే నీకంటూ వ్యక్తిగతంగా ప్రభుతో స్నేహం ఉండాలి. నా వైపు చూడండి. ఎవరితో? బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఒక తండ్రిగా అడుగుతా. నా వైపు చూడండి. దేవుడిచ్చిన 24 గంటల కాల వ్యవధిలో 24 గంటల కాల వ్యవధిలో నువ్వు ఫోన్తో గడుపుతున్న సమయం ఎంత? బైబిల్తో గడుపుతున్న సమయం ఎంత? టీవీతో గడుపుతున్న సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో గడుపుతున్న సమయం ఎంత? మనుషులతో మాట్లాడుతున్న సమయం ఎంత? దేవునితో మాట్లాడుతున్న సమయం ఎంత? సమయాన్ని వృధా చేసుకుంటూ 24 గంటలు ఫోన్తో వాడుకుంటున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతున్నావా? రోజుకొచ్చి 2 గంటలు 3 గంటలు సెల్ ఫోన్తో ఏవేవో చూస్తూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని నువ్వు పాడు చేసుకునే వ్యక్తిగా మిగిలిపోయావా? ఆలోచించు. ఆ 3 గంటల సమయం బైబిల్తో నువ్వు గడిపితే, ఆ 3 గంటల సమయం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడిపితే, సాక్షాత్తు దేవుని వంటి వాడిగా నువ్వు మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక పిల్లోడు విచిత్రం చూడండి. అమెరికా దేశంలో ఒక పిల్లోడు కన్న తండ్రిని పిస్తల్తో ధన పేల్చి చంపేశాడటండి. కన్న తండ్రిని చంపాడటండి. వయసు ఎంతో తెలుసా? 11 సంవత్సరాల వయసు. అరే, 11 సంవత్సరాల వయసు కలిగిన ఈ పిల్లోడు తండ్రిని ఎందుకు చంపాడు? వాడు 24 గంటలు సెల్ ఫోన్లో అదేదో గేమ్ ఉంటుందంట. ఏ గేము చూసారా? మీకు కూడా తెలిసింది. పబ్జీ గేమ్. మొత్తం పిస్టల్తో పేల్చుకుంటూ వెళ్ళిపోవటం. వీడియో గేమ్లో పిస్టల్తో పేల్చి ఆ ఫోన్ నాన్న లాక్కుంటే ఇంట్లో ఉన్న రివాల్వర్ తీసుకొని నాన్నే పేల్చేసాడటాడు. ఎందుకాడు నరహంతకుడయ్యాడు? నరహత్య చేసే దృశ్యాలు చూసి ఆడి వేశ్యను కలుసుకునేవాడు వేశ్యతో ఏకాత్మ అవుతాడు. ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మైపోతాడు. చెప్దాం ఆమేన్. భక్తిలో ఒక వ్యక్తి ఎదగాలంటే సింపుల్. నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే ఆ సహచర్యమే దేవుని వంటి వాడిగా నేను మార్చునుగాక. సరే, యాకోబు సాధువయ్యాడు, ఏశావు క్రూరుడయ్యాడు. యాకోబు సాధువు అవటానికి ఎక్కడ నివసించాడట? గుడారంగా పిలువబడుతున్న దేవుని సన్నిధిలో ప్రతి క్షణం నువ్వు బ్రతుకు దేవుని వంటి దానిగా నువ్వు మారిపోతావు. యోధాను గూర్చి బైబిల్లో చక్కటి మాట రాసి ఉంది. చూడండి ఆ మాట. ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వచనం. 38వ అధ్యాయం మొదటి వచనం నాతో కలిసి. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీని యొద్ద
మరోసారి ఉండుటకు వెళ్ళాను. నా వైపు చూడండి. ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి, ఒకసారి నా వైపు చూడండి. ఎవరిని విడిచి? ఎవరు? యోధ తన సహోదరులను విడిచి అదుల్లామీయుడైన హేరా యొద్ద నివసించుటకు వెళ్ళెను అని రాసింది. సహోదరులను విడిచి అంటే ఒక మాట అడుగుతాను. యోధా యొక్క సహోదరులు, యోధా కంటే పెద్దోళ్ళు ఎవరు చెప్పండి? రూబేను, షిమియోను, లేవి, ఆ తర్వాత చిన్నోళ్ళు ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యోధ తన సహోదరులను విడిచి. ఎందుకు సహోదరులను విడిచాడు? యోధా ఉన్నాడే, రూబేన్ ఉన్నాడే. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. అక్రమం చేసినటువంటి అపవిత్రుడు. లేవి, షిమియోన్లు ఉన్నారే, నరహత్య జరిగించినటువంటి నరహంతకులు. తనేం చేశాడో తెలుసా? ఈ దుస్తుల సంఘం నాకు అసఖ్యం, ఈ భక్తిహీనులతో నేను సహచర్యం చేయను, వీళ్ళ మధ్యలో ఉంటే నాకు కూడా వీళ్ళలాంటి బుద్ధులు వస్తాయని వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అదుల్లాం అనే ప్రాంతంలో హేరా అనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కలిసి బ్రతకటానికి వెళ్ళాడట. ఆ హేరా తర్వాత కాలంలో యోధాకు స్నేహితుడిగా మారినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. దైవజనమ, హీరా చూడండి, ఈ రెండు మాటలకు అర్థం చెప్తాను. అదుల్లాము అనగా దొడ్డి లేక విశ్రాంతి స్థలము అని అర్థం. అదుల్లాము అనగా విశ్రాంతి స్థలము లేక దొడ్డి అని అర్థం. ఈ ప్రపంచంలో మానవాళికి విశ్రాంతినిచ్చే నా వైపు చూడండి, మానవాళికి విశ్రాంతినిచ్చే విశ్రాంతి స్థలం ఏదో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన అన్నారు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. దైవజనమా, పాత నిబంధనలో కనబడుతున్న ఈ అదుల్లాము గుహ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉంది. రానయ్యున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉంది. ఓ మాట, ఈ అదుల్లామీయుల గుహ దగ్గర ఒక ఆయన ఉంటున్నాడు. ఆయన పేరేంటి? హీరా. హీరా అనే పేరుకు 3 అర్థాలు ఉన్నాయి. హీరా అనగా తెల్లనిది అని అర్థం. రెండవది, హీరా అనగా ఘనత వహించినది అని అర్థం. మూడవది, హీరా అనగా బానిస సంఖ్యలు తెంచినది, స్వేచ్ఛ కలిగినది అని అర్థం. దైవజనమ, అదుల్లాము గుహగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేసి నీవు హీరాగా అంటే పరిశుద్ధునిగా నువ్వు మారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఆ పరిశుద్ధత ఏం చేస్తుందో తెలుసా? నీవు ఘనతకెక్కటానికి కారణమవుతుంది. హీరా అనే పదానికి తెలుపు అనే అర్థం ఒకటి ఉంది. రెండవది నోబుల్, ఘనత అనే ఒక అర్థం ఉంది. నేను అంటాను, దేవునితో నువ్వు స్నేహం చేసి చివరికి ఏమైపోతావో తెలుసా? పరిశుద్ధురాలిగా మారిపోతావు. ఆ పరిశుద్ధత నిన్ను ఘనతకు తీసుకుని వెళ్ళునుగాక. నీ స్నేహం సరైంది కాకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఘనతను, గౌరవాన్ని కూడా నువ్వు కోల్పోతావు. బైబిల్లో ఒక చెడ్డ స్నేహితుడు దావీదు కుమారుడు కొన్నాడు. దావీదు కుమారుడు పేరు అమ్నోను. చెప్పండి, ఏం పేరు? చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. రైట్. దావీదు కుమారుడుకు అమ్నోను ఆమెను మోహించెను. రైట్. 3వ వచనం, 2వ వచనం. ఓకే, 3వ వచనం చూడండి, నాతో కలిసి చెప్పండి. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమియా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. బిడ్డలారా,
పాత నిబంధనలో ఉన్న చట్టం ఏంటంటే, తండ్రి రాజు అయితే ఆ తండ్రి తర్వాత రాజు అయ్యేది ఎవరో తెలుసా? జ్యేష్ఠ కుమారుడు. దావీదుకు జ్యేష్ఠ కుమారుడు ఎవరో తెలుసా? అమ్నోను. యవనస్తుడు కదా, మనసు పాడయి ఒక తప్పుడు ఆలోచన అతనికి వచ్చింది. ఏమని? తామారుతో పాపం చేయాలని. తామారుతో పాపం చేయాలన్న విషయం ఎవరితో చెప్పాడు? యెహోనాదాబు అనే మిత్రుడితో చెప్పాడు. వాడెవడట? కపటం కలిగిన వాడు. అలాగని బయటోడు కాదు. ఎవరట? దావీదు సహోదరుడైన ఇతను ఏం చెప్పాడు తెలుసా? రేయ్, నువ్వు తామారుని ఇదిగో ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని పాపానికి పురికొల్పి, అపవిత్రతకు పురికొల్పి, అతని చేత అపవిత్రత జరిగించి చివరికి ఏమయ్యాడో తెలుసా? అమ్నోను అబ్షాలోము చేత దారుణంగా చంపబడేటట్లుగా. దావీదు తర్వాత రాజయ్యి ఘనత నెక్కాల్సినటువంటి అమ్నోను ఘనతను కోల్పోవటం మాత్రమే కాదు, మరణానికి అప్పగించబడ్డాడు. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట. నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి అందరు నా వైపు చూడండి. పాపము వలన అవమానము వచ్చును, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము. ఇంకోసారి, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం, పాపము వలన అవమానం వచ్చును. ఒకరిని ఘనతకెక్కించేదేది? ఆ ఘనమైన స్థితిలో నుంచి దించి గడ్డి తినిపించేదేది? ఒకని బ్రతుకును అవమాన పాలు చేసేదేది? ఆశీర్వాదకరంగా మార్చేదేది? బిడ్డ, నీవెక్కడ బ్రతుకుతున్నా ఘనత వహించిన వాడిగా నువ్వు బ్రతకాలి. ఘనత వహించిన దానిగా బ్రతకాలి. ఏ రంగంలో నువ్వు ఉన్నా యేసు నామం పేరిట నువ్వు తలగానే ఉందువుగాక. నీవు కానీ నీ పిల్లలు కానీ యేసు నామంలో పైవారిగా ఉందురుగాక. అయితే ఒక మాట, అమ్నోను తన అభిప్రాయాన్ని యెహోనాదాబుకు చెప్పినప్పుడు యెహోనాదాబు ఏం చేయాలి? బుద్ధి లేనోడా, ఏమిరా నువ్వు మాట్లాడేది? తామారేమవుతుందిరా నీకు? ఏంటో నువ్వు చేసే పని? వావి వరసలు తప్పి అన్ని ప్రజల్లో కూడా ఇలాంటి నీచమైన కార్యక్రమాలు జరగవరా? బుద్ధి లేనోడా, ఇలాంటి బుద్ధి లేని ఆలోచన రానివ్వకో. ఇలా పాపం చేస్తే ఘనతను కోల్పోతావు, గౌరవాన్ని కోల్పోతావు అని హెచ్చరించాలి కదా. హెచ్చరించకపోగా అమ్నోనును పురికొల్పాడు. నేనంట, యెహోనాదాబు బయటోడా బంధువా? అయ్యో చెప్పాలండి, నాకు వినపల్లా. బయటోడా బంధువా? బిడ్లరా, ఈ మాట విని భయపడండి. కొంతమంది మీ బంధువులని పిలువబడిన వారిలో కూడా కొంతమంది, మీ పిల్లలు పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే, మీ పిల్లలు నీతిగా బ్రతుకుతూ ఉంటే, వీళ్ళ పిల్లల్ని ఎట్లా పాడు చేయాలి, వీళ్ళ పిల్లల్ని ఎట్లా దారి తప్పించాలి, ఎలాంటి ఆలోచనలు ఇస్తే వీళ్ళు దారి తప్పిపోతారని కొంతమంది బంధువులే రాబంధువులు అయిపోతారు. విన్నారు ఈ మాట? వాళ్ళు బంధువులే కానీ ఏమైపోతారు? చెప్పాలి. నేనంట, కొన్ని సందర్భాల్లో బయటోళ్ళు చేసే కీడు కంటే బంధువులని పిలువబడిన వారే కొన్నిసార్లు నీకు కీడు చేస్తారు, నీ పిల్లల కీడు చేస్తారు, నీ కుటుంబానికి కీడుగా ప్రవర్తిస్తూ వస్తారు. తస్మాత్ ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవ్వన ఆడపిల్లలను, మీ యవ్వన ఆడపిల్లలను సొంత అన్నవరస అయ్యే వ్యక్తులతో కూడా ఆడబిడ్డలను వయసు వచ్చిన తర్వాత పంపించడానికి ఇష్టపడకండి. ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడికి పంపించినా, నీవు లేకుండా, నీ తోడు లేకుండా ఎక్కడికి పంపించుకో. ఎందుకో తెలుసా? నీ బిడ్డ మంచిదే. యెహోనాదాబులాగా కపట మనసు కలిగిన వాళ్ళు నీ బంధువుల్లోనే ఉంటారు. ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి చూస్తున్నారా? ఒక వ్యక్తి పాపంలో పడటానికి ఒక్క క్షణం చాలు. 20 సంవత్సరాలు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని, 25 సంవత్సరాలు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని, నా కుమార్తెను పవిత్రంగా కాపాడాలి, నా కుమారుని పవిత్రంగా కాపాడాలని 20 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చావు కదా. 20 సంవత్సరాల పవిత్రతను పాడు చేయటానికి ఒక్క క్షణం చాలు దుష్టుడికి, ఒక్క క్షణం. దేవుడు అంటాడు, దివారాత్రములు నా నేత్రములు తెరిచి యెహోవాను నేను దానిని కాపాడుచున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. విన్నారు ఈ మాట? ఎప్పుడెప్పుడు నేత్రాలు తెరిచి?
దివారాత్రములు నా నేత్రములు తెరిచి దాన్ని కాపాడుతున్నాను. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కూడా దేవుడు యెరూషలేమును కాపాడుతున్నట్లుగా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కూడా దివారాత్రులు కంటికి రెప్పలాగా కాపాడుకోవటం నేర్చుకో, ఒక అయ్య చేతులు పెట్టే వరకు. నీ కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కాకపోయినా అవుతారు, డాక్టర్ అయినా కాకపోయినా అవుతారు, హెడ్ నర్స్ అయినా కాకపోయినా అవుతారు, కలెక్టర్ అయినా కాకపోయినా ఒక అయ్య చేతుల్లో పెట్టే వరకు నీ కుమార్తెను కన్యకగా కాపాడే ఆ భక్తి కలిగిన తల్లిగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ కొడుకును పవిత్రుడిగా కాపాడే ఆ కృప దయగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును గాక. మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, అమ్నోను స్నేహితుడు ఎవరు? చదివాం కదా. యెహోనాదాబు ఎలాంటి వాడటాడు? చెప్పాలి, ఎలాంటి వాడట? బహు కపటము కలిగిన వాడు. బయట వ్యక్తి, బంధువా? చెప్పాలి, ఎవరు? బంధువే. ఆ కపటం కలిగిన స్నేహితుడి చేతిలో అమ్నోను పడ్డాడు, పాపాన్ని పురికొల్పబడ్డాడు. ఘనత వహించాల్సిన విన్నారా? ఘనత వహించాల్సిన అమ్నోను దారుణంగా చంపబడి చివరికి బ్రతుకులో సమాధి కూడా నోచుకోలేదు. అమ్నోనా, ఎందుకు ఎలా పాడైపోయావు? నా స్నేహం సరైంది కాదయ్యా, నా చెలికాడు సరైన వాడు కాదయ్యా, సహవాస దోషం వలన నేను పాడైపోయానంటాడు. బైబిల్లో ఒక మాట, లోతు అని అంటంతో లోతు నీతిపరుడా కాదా? లోతు నీతిపరుడా కాదా? ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకు అర్థం కావట్లేదంటే దానికి కారణం కూడా తెలుసు, ఇక ఆ వివరాలు చెప్పలేను. కానీ బైబిల్ ఏముంటుందో తెలుసా? సొదొమలో జరుగుతున్న అరాచకపు కార్యక్రమాలను కళ్ళతో చూసి నీతి కలిగిన తన మనసును నొప్పించుకున్న నీతిపరుడు లోతు. నీతిపరుడే. కారణం ఏంటో చెప్పమంటారా? అబ్రహాముతో స్నేహం చేశాడు గనక. ఈ మాట పట్టుకోండి. ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాము యొక్క ప్రభావం లోతు మీద చాలా పనిచేసింది. అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క నీతి విలువ, అబ్రహాము యొక్క ఔన్నత్యం. అబ్రహాము ఎలాంటి వాడు? ఒకానొక సందర్భంలో సొదొమ రాజు వచ్చి అంటాడు, ఇదిగో అబ్రహామా, నా పక్షాన్ని నువ్వు యుద్ధం చేసావు కాబట్టి నా పశు సంపద, ఆస్తి, వెండి, బంగారం ఇది మొత్తం నువ్వు తీసుకో అని అంటే అబ్రహాము ఆ మాటిని, దేవా నీకు స్తోత్రం, నీవు నాకు ఇచ్చిన వెండి బంగారాలు బట్టి నీకు స్తుతి కలుగునుగాక అన్నాడా? ఏమన్నాడు? సొదొమ రాజా, నీకు చెందిన వాటిలో నూలు పోగు కూడా, చెప్పుల వారు కూడా నేను తీసుకోను. ఏమండి? అబ్రహాము యొక్క నీతి విలువ ఎంత గొప్పది! అబ్రహాము యొక్క నీతి విలువను తారాస్థాయిలో చూపించే ఇంకో సన్నివేశం. శారమ్మ తల్లిని సమాధి చేసేటప్పుడు ఆ ప్రాంత ప్రజలంతా అన్నారు, అయ్యా మా పొలం తీసుకో, మా స్థలం తీసుకో, ఉచితంగా మీకు ఇస్తా. అబ్రహాం ఏమన్నాడో తెలుసా? ఉచితంగా వచ్చేది ఏది నాకొద్దు, నేను కొంటా. సరే కొనుక్కోండి అయ్యా, 100 రూపాయలది మీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను అంటే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నిండు వెలకు దాన్ని కొన్నాడట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏమండి, అసలు మనిషి నైజం ఎట్టాడిది? ఫ్రీగా వస్తుంటే ఫినాయిల్ కూడా వదిలిపెట్టడం మా ఓడు. ఆ మధ్య ఒక ఎమ్మెల్యేకి రేషన్ కార్డు ఉందట. ఆ ఎమ్మెల్యే పాపం చాలా పేదోడు, 600 ఎకరాల పొలం అంతే, అంతకు మించి ఎక్కువ. 600 ఎకరాల పొలం కలిగిన ఆ పేద ఆయనకి వైట్ రేషన్ కార్డు. 600 ఎకరాలకి రైతు బంధ, రైతు చుట్టం ఏదో ఉంది కదా పథకం, అమ్మా ఏదో ఉంది కదా. 600 ఎకరాలకి పాపం పేదోడు, 600 ఎకరాలకి రైతు బంధు. అబ్రహాం ఏం చేసేవాడు తెలుసా? ఒకవేళ ఆ స్థానంలో గనక ముఖ్యమంత్రి వచ్చి నీకు రైతు బంధు ఇస్తానయ్యి అంటే అబ్రహాం ఏమనేవాడు తెలుసా? నాకంటే యోగ్యమైన పేదోళ్ళు ఉన్నారు, ఆ డబ్బు పేదోళ్ళకి ఇవ్వమని నీతిగా దేవుని కొరకు నిలవబడేవాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. వినండి. ఇలాంటి నీతిపరుడైన అబ్రహాముతో ఎవరు స్నేహం చేశారు?
స్నేహం చేయటాన్ని బట్టి వినండి. అబ్రహాం ఎలాంటి వాడయ్యారు? లోతు ఎలాంటి వాడయ్యారు? కొంచెం గట్టిగా చెప్పాలరా తల్లి, నాకు వినపడలా. ఎవరిని బట్టి? అబ్రహాం ఎలాంటి వాడు? నీతిపరుడు. నేను చాలాసార్లు చెప్పాను, సహవాస ప్రభావం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా నేను అంత పెద్ద భక్తిపరుని ఏం కాదు, అలాగని భక్తిహీనుడిని కాదు. ఒకప్పుడు అంటే దేవుడు అంటే మహా ఇష్టం, అంతవరకు ఓకే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేనుండే రూమ్కి ప్రక్కన ఆనంద్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆ తర్వాత అశోక్ అనే ఇంకొక ఆయన ఉండేవాడు. ఆ అశోక్ అన్న గారి భార్య అక్కడ కూర్చున్న చెల్లి. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే మహాప్రార్థన పరులు. ఆనంద్ గారితో ప్రార్థనలో కూర్చోవాలంటే అయిపోయినట్టే మన పని. స్టార్ట్ చేయటమే తెలుసు. వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 గంటల దాకా ఆగదాం. కుటుంబ ప్రార్థనలో విచిత్రం తెలుసా, చివరికి భోజనానికి ప్రార్థన చేయమన్నా ఆయన్ని చేయమన్నాం. ఒకప్పుడు స్టార్టింగ్లో చేయమనేవాళ్ళం, భోజనానికి ప్రార్థనకు చేయమన్నా కూడా ప్రభా ఈ మెతుకును బట్టి నీకు స్తోత్రం, ఈ మెతుకును బట్టి నీకు స్తోత్రం, కరివేపాకును బట్టి నీకు స్తోత్రం, టమాటా తొక్కలను బట్టి నీకు స్తోత్రం, ఉప్పును బట్టి స్తోత్రం, కారాన్ని బట్టి స్తోత్రం. ఆయన స్తోత్రం అయ్యే కొలది మాకు ఆత్రం అయిపోద్ది. ఎందుకు? భోజనం కాడ కూడా 1/2 గంట ప్రార్థన. అది శుద్ధ భోజనం కాడ మాత్రం ఆయనకు పొరపాటున ప్రార్థనకి ఇచ్చేవాళ్ళం కాదు. ఎప్పుడైనా కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు కండిషన్, ఆనందన 1/2 గంట కంటే ఎక్కువ కాకూడదు అనేవాళ్ళం. అట్లాగే తమ్ముడు 1/2 గంట ఎందుకు, 20 నిమిషాలు 15 నిమిషాల్లో ముగిస్తాను అనేవాడు. ఇక స్టార్ట్ చేశాడంటే వందే భారత్ గంటన్నర ఆగేది కాదు. బిడ్డలారా, నిండు యవ్వన కాలం 21 సంవత్సరం హైదరాబాద్లో ఈ అశోక్ అన్న ఆయన అరుణోదయ పొద్దునాన లేచి టంచనగా ప్రార్థన చేసేవాడు. వాళ్ళిద్దరితో నీతిపరులుగా బ్రతికిన వాళ్ళిద్దరితో స్నేహం చేసి దేవుని కృప, నేను భక్తిపరుడుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. లోతుది ఇంతవరకు బాగుంది కదా. సరే, తన వరకు నీతిపరుడుగా బ్రతికాడు. లోతు అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అయ్యో చెప్పాలి, ఎక్కడికి వచ్చాడు? బిడ్లరా, నీ వరకు నువ్వు భక్తిగా బ్రతికి నీ పిల్లలకు సరైన సంఘాన్ని నువ్వు ఇవ్వకలేకపోతే, సరైన వాక్యం దొరికే సత్తువ కలిగిన సంఘాన్ని ఇవ్వకపోతే, నువ్వు భక్తి కలిగిన ప్రాంతాల్లో బ్రతికి కాస్త డబ్బు పెరిగిన తర్వాత, ఆస్తి పెరిగిన తర్వాత, వెండి బంగారాలు పెరిగిన తర్వాత ఆ భక్తి కలిగిన స్నేహాన్ని విడిచిపెట్టి కార్పొరేట్ రంగానికి విలువిచ్చి భక్తిహీనులతో స్నేహం చేస్తే, ఆ మాటలు నేను చెప్పలేను. లోతు కుమార్తెలు ఏం చేశారు? వాళ్ళని అడుగుదాం, అమ్మ ఎందుకు ఇట్లా చేశారా? వాళ్ళు ఏడుస్తూ ఏం చెప్తారో తెలుసా? ఇక్కడ మా దోషం ఉంది అని చెప్పే కంటే, మేము ఎవరి మధ్యలో బ్రతికేమో, ఎవరి మధ్యలో సంచరించామో ఆ సహవాస దోషం మా కన్యత్వాన్ని పాడు చేసిందయ్యా. ఇంకిత జ్ఞానాన్ని మరిచి, విన్నారా ఈ మాట? ఇంకిత జ్ఞానాన్ని మరిచి మేము చేస్తుంది ఏంటి? అక్క చేసిందా? అక్క చేసి ఛీ నేను చేసిన పాడు ఛీ అని తను నిందించుకోకపోవటం మాత్రమే కాదు, నిందించుకోకపోగా చెల్లిని రెచ్చగొట్టింది. ఓ యవ్వన ఆడబిడ్డలారా, ఎందుకు మీరు అలా ప్రవర్తించారు? నీతి విలువలు మరిచి నీచాతి నీచమైన కార్యక్రమానికి ఎందుకు దిగజారారు? ఆ యవ్వన బిడ్డలు ఏమంటారో తెలుసా? మా తప్పు ఉంది లేదు అన్నం. మా నాన్న ఎక్కడొచ్చి గుడారం వేసాడంటే సొదొమ గవిని దగ్గర గుడారం వేశాడు. సొదొమలో ఏం జరుగుతుందో మా నాన్నకు తెలియదా? తెలుసు. సొదొమ ప్రజలు ఎలాంటి వాళ్ళో మా నాన్నకు తెలియదా? తెలుసు. తెలిసినా ఎక్కడ గుడారం వేశాడు? చెప్పాలి ఎక్కడ గుడారం వేశాడు? సొదొమ ఎలాంటిదో, ఎలాంటి అరాచకపు కార్యక్రమాలు జరిగించేదో ఒకసారి చెప్తాను. దేవదూతలు లోతు ఇంటికి వచ్చారు. ఎవరు? కొంచెం గట్టిగా, పెద్దగా.
దేవదూతలు పురుషులా స్త్రీలా? చెప్పండి అమ్మా. దేవదూతలు సంపూర్ణ పురుషులు, రైట్? ఈ పురుషం, ఎస్, దేవదూతలు పురుషులు, రైట్. చూడండి, పురుషులు దేవదూతలు ఎవరింటికి వచ్చారు? లోతు ఇంటికి వచ్చారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు లోతు ఇంటి చుట్టూతా చేరి, వాళ్ళని బయటకు పంపించండి, వాళ్ళతో పాపం చేయాలి. మరి వాళ్ళు పురుషులరా, వాళ్ళని బయటకు పంపించండి, వాళ్ళతో పాపం చేయాలి. ఎంత నీచమైన కార్యక్రమాలు జరిగే స్థలం సొదొమ. లోత, నీకు తెలియదా? తెలుసు బిడ్డ. నువ్వు ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఎక్కడ అద్దెకుంటున్నావో, ఎక్కడ ఇల్లు కొనుక్కున్నావో, నా వైపు చూడండి. ఆ స్థలం అబ్రహాము లాంటి స్థలం అయితే బ్రతుకు అక్కడ. సొదొమ లాంటి వాతావరణం, సొదొమ లాంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడుకో. అలాంటి వ్యక్తుల మధ్యలో, అలాంటి పరిస్థితుల మధ్యలో, అలాంటి ప్రాంతం మధ్యలో, అలాంటి వ్యక్తుల మధ్యలో పొరపాటున బ్రతకు. నీవు అనుకోవచ్చు, నేను ఎందుకు పడిపోతానండి, నేను ఎందుకు జారిపోతానండి. నువ్వు పడిపో, నువ్వు జారిపో. లోతు జారిపోవాలా? అవి కళ్ళతో చూసిన లోతు కుమార్తెలు జారిపోయారు. సొదొమ ఎలాంటిది? ఇంకోసారి చెప్తా. చిన్న పిల్లలు మొదలుకొని చెప్పాలి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు హేయమైన కార్యక్రమాలు చేశారు. నేనంట, అదుల్లాము గుహలో నువ్వు బ్రతికితే, అనుక్షణం దేవునితో బ్రతికితే, హేరాగా ఘనత వహించిన వాడిగా నువ్వు బ్రతకటానికి నా దేవుడు కృప చూపిస్తాడు. అన్నిటికంటే గొప్ప విషయం చెప్తాను ఇక్కడ. అదుల్లాము అంటే విశ్రాంతినిచ్చే స్థలం. ఆ విశ్రాంతినిచ్చే స్థలమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రైట్? అదుల్లాము గుహగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే నీలో నుంచి హేరా పుట్టుకొస్తాడు. హేరా అనే పదం గుర్తు లేకపోతే హీరో అనుకోండి చాలు, కథం, ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరు? హీరోనా? హేరా, రైట్, విన్నారా? హీరా అంటే బానిస సంఖ్యలు తెంచినవాడు. లిబర్టీ, స్వేచ్ఛ. బిడ్లారా, మిమ్మల్ని అడుగుతా, నిజంగా ఒక మనిషికి స్వేచ్ఛ లోకంలో దొరుకుతుందా, దేవునిలో దొరుకుతుందా? ఆలోచించి చెప్పండి. చెప్పాలి. ఒక మనిషికి నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం దేవునిలో దొరుకుతుందా, లోకంలో దొరుకుతుందా? కొంతమంది పిల్లలు ఉంటారు, మా అమ్మ నాన్న అసలు మంచివాళ్ళు కాదండి, మాకు స్వేచ్ఛ ఎవరండి? స్వేచ్ఛ ఎవరు? తప్పిపోయిన కుమారుడు కూడా స్వేచ్ఛను కోరుకున్నాడు, పందులు పొట్టు తిన్నాడు, మరి ఈడేం తిందాం అనుకుంటున్నాడు. వింటున్నారా? కొంతమంది పిల్లలు, మాకు స్వేచ్ఛ లేదండి, నా భర్త నాకు స్వేచ్ఛ ఇవ్వడండి, నేను ఫోన్తో ఎంతసేపు ఆడుకోవాలనుకున్నా. చెప్పండి అమ్మా, పర్వాలేదు. మా అమ్మ నాన్న నాకు స్వేచ్ఛ ఎవరండి? స్వేచ్ఛ లేని జీవితం ఇది ఎందుకండి? నాకు స్వేచ్ఛ కావాలి. ఏంటి స్వేచ్ఛ? బయటికి వెళ్ళి గంజాయి తాగటం. ఏంటి స్వేచ్ఛ? స్మోకింగ్ చేయటం. ఏంటి స్వేచ్ఛ? డ్రింకింగ్ చేయటం. ఏంటి స్వేచ్ఛ? ఆల్కహాలిక్, డ్రగ్ అడిక్ట్గా మారటం. ఏంటి స్వేచ్ఛ? సినిమాల చుట్టూతో తిరగటం. నేనంట, ఇది స్వేచ్ఛ? ఎవరిని బిడ్డలారా గమనించండి, ఇది స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ఎందుకు బానిసత్వం అన్నానో తెలుసా? త్రాగేవాడు త్రాగుతూనే ఏమనుకుంటాడు తెలుసా? నేను తాగకూడదు, నేను తాగకూడదు, నేను తాగకూడదు అంటూ వాడు తాగాడంటే వాడు స్వేచ్ఛాజీవే, బానిస. మీకు తెలుసా? సినిమాకి వెళ్ళేవాడు కూడా ఎందుకు ఈ సినిమాలు, ఎందుకు ఈ పాప పని, ఎందుకు ఈ అపవిత్ర పని అని అనుకుంటా వాడు అక్కడికి వెళ్తాడు. ఏది చూడకూడదు అనుకుంటాడో అది చూస్తాడు, ఏది వినకూడదు అనుకుంటాడో అది వింటాడు. ఎందుకు వాడు వింటున్నాడు? వాడు స్వేచ్ఛాజీవా, బానిస. అద్భుతం తెలుసా? అదుల్లాము గుహగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే స్వేచ్ఛాజీవిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.
ఏది మాట్లాడాలనుకుంటావో అదే మాట్లాడతావు, ఏది వినాలనుకుంటావో అదే వింటావు. చూడండి, ఏది వినాలనుకుంటావో అదే వింటావు, ఏది చూడాలనుకుంటావో అది చూస్తావు. దీన్ని ముట్టకూడదు అని అనుకుంటావా, ప్రాణం పోయిన ముట్టో. ఎందుకో తెలుసా, నువ్వు స్వేచ్ఛాజీవివి, బానిసవు కాదు. దైవజనమా, నా వైపు చూడండి. యేసయ్యతో కూర్చున్నా లేచినా నువ్వు స్నేహం చేస్తే, కూర్చున్నా లేచినా యేసు యేసు యేసు, వాక్యమే నా ప్రపంచం, ప్రార్థనే నా ప్రపంచం, భక్తి కలిగిన ప్రజలే నా ప్రపంచం, యేసుక్రీస్తు అనే ప్రపంచంలోనే నేను ప్రతి క్షణం విహరిస్తానని యేసు అనే ప్రపంచంలో నువ్వు బ్రతికితే నిజమైన స్వేచ్ఛను నువ్వు అనుభవించగలుగుతావు. పెద్దగా చెప్తాం ఆమేన్, ఆమేన్. మరలా అడుగుతాను, లోకంలో స్వేచ్ఛ దొరుకుతుందా? దేవుని దగ్గర నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందా? దేవుని దగ్గర దొరికేంత నిజమైన స్వేచ్ఛ. మొన్న మధ్య ఒక ప్రాంతానికి వెళ్తే 35 సంవత్సరాల బిడ్డ, యవ్వన బిడ్డ, ఎట్లున్నాడో తెలుసా? 55 సంవత్సరాల నాన్నని 35 సంవత్సరాల కొడుకును పక్కన పెడితే కొడుకే వాళ్ళ నాన్నకి తండ్రిలాగా ఉన్నాడు, ముసలోళ్ళలాగా ఉన్నాడు. ఒరే ఏమిరా ఇట్లా అయిపోయారు? అయ్యా, వీడు గంజాయికి అలవాటు పడ్డాడయ్యా. ఆ సిగరెట్లో ఏదో గంజాయి చూడడం పెట్టి ఇక రోజు కనీసం 3-4 సార్లు గంజాయి, ఇక అట్లా పడిపోయి శవంలాగా పడిపోతాడంట. ఆ తండ్రి అంటాడు, వీడికి పెళ్లి చేసి ఒక ఇంటోని చేసి నా బాధ్యత చూద్దామంటే వీడు ఇట్లా అయిపోయాడయ్యా, బానిసైపోయాడు. దైవజనమా, నా వైపు చూడండి. యేసుతో నువ్వు స్నేహం చేస్తే ఆ సహవాసం నీ బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛావాయువును ఆస్వాదించటానికి ఆ సహవాసం నిన్ను బలపరచును కాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ జీవితం మీద సహవాసం చాలా ప్రభావితం చూపిస్తుంది. వీళ్ళు యోగ్యులా కాదా, భక్తిపరులా కాదా, వీళ్ళతో నేను స్నేహం చేయటం తగిందా కాదా, ప్రతి క్షణం వెతుకుతూ జాగ్రత్తగా అడుగులు వేయుదుగాక. బైబిల్లో మంచి రాజుల్లో ఒక 3 పేర్లు చెప్తా. ఒక ఆయన పేరు దావీదు గారు, చాలా మంచి రాజు. ఆ తర్వాత హిజ్కియా, చాలా మంచి రాజు. ఇంకొక రాజు పేరు చెప్పండి మీకు తెలిసి, మంచి రాజు. 42 మంది రాజుల్లో మీరు ఎరిగిన ఇంకొక రాజు పేరు అమ్మ చెప్పండి తల్లి. ఎస్ థ్యాంక్ యూ మా. ఎవరో తెలుసా? యెహోషాపాతు. చాలా భక్తి కలిగినోడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ భక్తి కలిగిన వాడు ఒకానొక సందర్భంలో భక్తి లేని వాడిగా మిగిలిపోయే ప్రమాదం వచ్చింది. ఎందుకో తెలుసా? భక్తిహీనులతో తాను స్నేహం చేయటం ప్రారంభించాడు. చూడండి అన్నమాట. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎస్, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 35వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. అందరూ నాతో కలిసి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. బహు విలువైన మాటలు ఆ స్థలంలో రాయబడి ఉంటాయి. చూడండి 20వ అధ్యాయం 35వ వచనం నుంచి 37వ వచనం వరకు నాతో కలిసి. ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహస్యాతో స్నేహము చేసెను. తర్వాత మాట చదవండి. రైట్, 3వ వచనం చదువుతాను. 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా
యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమును నడుచుచు, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెహోషాపాతు ఎవరిని మాదిరిగా తీసుకున్నాడట? చెప్పాలి. ఎవరిని మాదిరిగా తీసుకున్నాడట? దావీదును మాదిరిగా తీసుకొని అక్కడ వాయబడిన పదునైన పదం ఏంటంటే, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు. ఏ మార్గాలలో నడుచుచు అంటే, దావీదు తన ప్రారంభ దినాల్లో ఎలా నడిచాడో యెహోషాపాతు అలా నడిచాడట. అంటే దావీదు బ్రతుకులో ప్రారంభ దినాల తర్వాత మధ్యలో కాస్త తప్పటడుగులు వేశాడు కదా, అంటే ఆ తప్పటడుగులు తాను వేయలా. దావీదు ప్రారంభ దినాల్లో ఎంత భక్తిగా బ్రతికాడో యెహోషాపాతు కూడా అంత భక్తిగా బ్రతికాడు. అంత భక్తిగా బ్రతికని యెహోషాపాతు ఎందుకు జీవితంలో ఓడిపోయాడో తెలుసా బిడ్డలారా? అతని తండ్రి యెహోషాపాతుకు వివాహం చేసేటప్పుడు ఆహాబు సంతతి వారికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు. ఆహాబు సంతతి వారు భక్తి కలిగిన వాళ్ళ, భక్తి లేని వాళ్ళ? ప్రార్థనకి విలువిచ్చేవాళ్ళ, బయలుదేవతకు విలువిచ్చేవాళ్ళ? అంత భయంకరమైన వ్యక్తులు. ఆహాబు ఎలాంటి వాడో తెలుసా? చూడండి. ఆ రోజులో గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఏలియా. ఏలియా ఎవరు? రోషం కలిగిన దైవజనుడు. ఓసారి ఏలియా అంటాడు, ఇశ్రాయేలీలందరిలో చెప్పాలి, నేనొక్కడినే మహారోషం కలిగి ఉన్నాను అంటాడు. అంటే ఇశ్రాయేలీలందరిలో ఏలియా ఎవరట? మహారోషం కలిగిన దైవజనుడు. ఓ రకంగా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్. సహజంగా అలాంటి గొప్ప సేవకుడు కలిస్తే, అయ్యగారు వందనాలు అయ్యగారు, పాస్టర్ గారు ప్రైజ్లాడు పాస్టర్ గారు, ప్రవక్త ప్రైజ్లాడు ప్రవక్త అని అంటారు కదా. విచిత్రం. ఆహాబు ఏలియాని చూసినప్పుడు ప్రైజ్లాడు చెప్పేవాడు కాదు, వందనాలు చెప్పేవాడు కాదు. ఏమని పిలిచేవాడో తెలుసా? నా పగవాడా. పాస్టర్ గారిని పట్టుకున్నానే మాట. నాకు కొంతమంది చూడండి, గద్దించే పాస్టర్ గారిని ఇష్టపడరు. అసలు వాళ్ళు ఎదురుకొచ్చి ప్రార్థన కూడా చేయించుకోరు. ఎందుకురా అంటే, అన్న పలానా రోజు నన్ను గద్దించాడు. అన్నావా జీవన్ ఎక్కడన్నా? సరే అయితే రేపు అంటా నేను, చూద్దాం అంటున్నారా? గద్దించే వాళ్ళను కోరుకోరు. గద్దించే సేవకుని ఈ వ్యక్తి ఎలా ఎంచాడంటే పగవాడిగా ఎంచాడు. మరో రకంగా చెప్పాలంటే, ఇశ్రాయేలీల దేశంలో విగ్రహారాధన ప్రారంభం అవటానికి ఇద్దరు రాజులు వాజ్యులు. ఒక ఆయనేమో సొలొమోను, మరొక ఆయనేమో ఆహాబు. సొలొమోను 1000 మందిని చేసుకొని ఎవరిని వివాహం చేసుకున్నాడో తెలుసా? మోయాబు స్త్రీలను, ఐగుప్తీలను వివాహం చేసుకొని దేశం విగ్రహారాధనతో నిండుకోవటానికి కారణమయ్యాడు. సేమ్ ఆశా కూడా అదే చేశాడు. బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జీవితంలో ఎక్కడ తప్పటడుగులేసినా దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ అమ్మా, నీ పిల్లల వివాహం దగ్గర పొర్రపాటున తప్పటడుగులు వేయకు. మా కులపోళ్ళే కులం చూసి పరిగెత్తకు. కాస్త క్యాష్ పార్టీ అంట, క్యాష్ పార్టీ చూడి పరిగెత్తకు. ఆ మధ్య ఒక తల్లి అందంట, అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా, అత్త ఆడపడుసు లేని అబ్బాయి దొరికేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అందంట. మరి నీకెంతమంది కొడుకులమ్మా? నాకు 2 కొడుకులు. అయితే నీ పిల్లలు పెళ్ళి అయ్యే లోపు నువ్వు చచ్చిపోమ్మా అన్నాడంట. విన్నారు ఈ మాట? ఈ తల్లి వచ్చి అంటదట, అయ్యగారు అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అత్త ఏమో మాత్రం బతికుండాలి. బిడ్డ విను, నీవు కట్టుకునేవాడు రిక్షా దొక్కేవాడైనా, కారపు మెతుకులు పెట్టేవాడైనా భక్తిపరుడైతే నీ అంత ధన్యురాలు భూమి మీద ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. అలాగని భక్తి పరుల్లో కూడా కొన్ని తప్పటడుగులు వేసే వాళ్ళు ఉంటారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ భక్తి పరుడు ఒకవేళ తప్పటడుగులు వేసినా, ఆ భక్తి పరురాలు ఒకవేళ తప్పటడుగులు వేసినా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం వింటారు కదా, ఆ వాక్యమే ఆ భక్తిహీన పడుగులను దిద్ది భక్తి పరులుగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో ఒక విలువైన మాట రాసి ఉంది, అది చదివి ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండం చూడండి, 11వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి, వాటి వలన మీరు అపవిత్రులగుదురు,
వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. నా వైపు చూడండి. పాత నిబంధనలో ఉన్న నియమం ఏంటంటే చచ్చిన వాటిని ముట్టకూడదు. ముట్టేవా అపవిత్రుడు అయిపోతావు. ఇది పాత నిబంధనలో ఉన్న నియమం. క్రొత్త నిబంధన సంఘానికి ఆ నియమం ఇచ్చే పాఠం ఏంటో తెలుసా? కొందరు పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. త్రాగుడనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. సినిమాలనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. అక్రమ సంబంధాలనే పాపం వలన చచ్చిన వాళ్ళు ఉంటారు. వాక్యం ఉంటుంది, చచ్చిన శవాన్ని ముడితే ఏమైపోద్దట? చెప్పాలి. చచ్చిన వాటిని ముడితే అపవిత్రుడైపోతాడు అని దేవుని వాక్యం ఉంటుంది. నేనంట ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలకు ఎంత దూరంగా బ్రతుకుతావో నీ ఆత్మీయ జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసన్న గారు చెప్పారు, తమ్ముడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడట. అన్న ఫుల్గా కడుపు నిండా భోజనం చేసి పండుకున్నాడు. తమ్ముడు సెకండ్ షో సినిమా చూసి 1 గంట ప్రాంతంలో ఇంటికి వచ్చి అన్న పక్కనే పండుకున్నాడు. తెల్లారింది, 6 అయ్యేసరికి మంచమైన ఇద్దరు చచ్చిపోయి ఉన్నారట. అరే ఎందుకురా ఇద్దరు చనిపోయారు, ఏం జరిగింది? పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ వస్తే రాత్రి 9 గంటలన్న ప్రాంతంలో అన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందట, చచ్చిపోయాడట. హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన అన్న, ఆయన చచ్చిపోయాడన్న సంగతి తెలియక బ్రతికున్న తమ్ముడు చచ్చిపోయిన అన్న పక్కన పడుకున్నాడట. ఆ మరణ వాసన బ్రతికున్న తమ్ముడు కూడా అంటే ఆ 9 గంటలు చచ్చిన శవం ప్రక్కన పండుకొని బ్రతికున్న ఆయన కూడా చచ్చిపోయాడట. ఆత్మీయంగా బ్రతికున్న వాళ్ళతో స్నేహం చేస్తే నీవు బ్రతుకుతావు, అనేకులు బ్రతకటానికి కారణంగా నువ్వు మారిపోతావు. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ఆత్మలో చచ్చిపోతావు. నేనంట నీవు బ్రతుకు, అనేకులను బ్రతికించే జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడుదువుగాక. నువ్వు నిలవబడు, అనేకులు నిలవబడటానికి కృప చూపే వ్యక్తిగా దేవుని ఆశీర్వదించునుగాక. సహవాసం ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావితం చేస్తుందో ఎరిగి ఇక మీదట మన స్నేహ విషయంలో జాగ్రత్త తీసుకునే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక.